ఇజ్రాయెల్ ఇరాన్ పై మరొక భారీ దాడి చేసింది. 60 ఫైటర్ జెట్స్ తో 20 మిలిటరీ సైట్స్ ని కొట్టింది. అయితే ఇది చెప్పి కొట్టింది, ముందుగా ఖాళీ చేయమని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ కొట్టింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ కరెక్ట్ గా ఊరికే ఎక్కడ బాంబులు వేయటము, అనవసరమైన చోట్ల బాంబులు వేస్ట్ చేయట్లేదు, వేయట్లేదు కూడా. ఇరాన్ ఆ బిల్డింగ్ కూల్చేసేసింది, ఈ బిల్డింగ్ కూల్చేసేసింది అంటున్నారు. కానీ ఇరాన్ ఏదైనా బిల్డింగ్ కూల్చిన దానికి ఒక రీజన్ ఉంటుంది అనమాట. ఏంటంటే లైక్ ఇరాన్ టీవీ స్టేషన్ కూల్చింది. ఎందుకు? దీని నుంచి ఇన్ఫర్మేషన్ బయటకు ఎక్కువ వెళ్తుంది, అదేవిధంగా ఫేక్ ప్రొపగండా కూడా వెళ్తుందని అది కూల్చింది. ఇట్లా ప్రెసిషన్ హిట్స్ అండ్ ఓన్లీ ద టార్గెట్స్, ఇంపార్టెంట్ టార్గెట్స్ ని కూలుస్తుంది. అయితే ఇప్పుడు కూల్చిన వాటిలో ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ సెంటర్స్ ని, సెంట్రిఫ్యూగ్ సైట్స్ ఉన్నాయి, వీటిని హిట్ చేసింది కరెక్ట్ గా. దానికి తోడు కొన్ని మిలిటరీ బేసిస్ ని హిట్ చేసింది, మిసైల్ అండ్ ఎయిర్ డిఫెన్స్ ప్రొడక్షన్ సైట్స్ ని వీటిని హిట్ చేసింది, కొన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్న సైట్స్ ని, R&D సెంటర్స్ ని వీటిని హిట్ చేసింది. ఇజ్రాయెల్ ఏమేంటి, ఇరాన్ అనేది న్యూక్లియర్ వెపన్ తయారు చేయకూడదు, న్యూక్లియర్ గా క్యాపబుల్ అవ్వకూడదు అని. దానికి సంబంధించిన వాటన్నిటిని, ఒక న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలంటే ఏవేవి కావాలి, దానికి తోడు మళ్ళా వీటి మీద త్వరగా ఏమైనా మిసైల్స్ తయారు చేసి వీటి మీద ఇప్పుడు వేస్తారని మిసైల్స్ ఎక్కడైతే తయారవుతున్నాయో వాటిని, ఇట్లాంటి వాటినే కొడుతుంది. ఇరాన్ ఇళ్ల మీద, బిల్డింగ్స్ మీద పాకిస్తాన్ వాళ్ళు మనమే చేశారు చూడు, అలా చేస్తున్నారు ప్రస్తుతానికి. సో ఇజ్రాయెల్ మళ్ళా భారీ దాడి చేసింది, ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఎయిర్ స్పేస్ అనేది వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేసింది, ఇజ్రాయెల్ కంట్రోల్లోకి. సో వెళ్తున్నాయి, చక్కగా చుట్టం చూపులాగా వెళ్తున్నాయి, కొడతాయి, వస్తున్నాయి ప్రస్తుతానికి.